హలో మై డియర్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కిరణ్స్ కిచెన్. మీలో ఎంతమందికి రోటి పచ్చళ్ళు అంటే ఇష్టం? దాదాపుగా ప్రతి ఒక్కరింట్లో వారానికి ఒకసారైనా ఖచ్చితంగా రోటి పచ్చడి చేసుకొని తింటాం. ఈ వీడియోలో మనం టమాటా రోటి పచ్చడి స్టైల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ టమాటా పచ్చడి రైస్లోకి, టిఫిన్స్లోకి అన్నిటికీ సెట్ అవుతుంది. ఈ పచ్చడి చేయడానికి కావాల్సినవి 4 మీడియం సైజ్ టమాటాలు, 5 పచ్చిమిర్చి, మీ కారం ఎక్కువ కావాలంటే 1 or 2 యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 5 వెల్లుల్లి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, సాల్ట్ యాజ్ పర్ టేస్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ కొంచెం కొత్తిమీర కాడలతో తీసుకోండి. ముందుగా మిక్సర్ జార్లో జీలకర్ర, వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి వేసి కొంచెం బరగ్గా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న బాండి తీసుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసి కట్ చేసుకున్న టమాటాలని బాగా మగ్గించండి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా టమాటాతో పాటు మగ్గించండి. దాదాపుగా ఒక 5 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత ఈ స్టేజ్లో హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. యూజువల్గా టమాటా వల్ల పుల్లదనం ఉంటుంది, అందులోని చింతపండు కూడా యాడ్ చేస్తాం కాబట్టి దానికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేయండి. అండ్ ఫైనల్గా ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లోనే మగ్గించండి. ఇప్పుడు కరెక్ట్గా ఒక 10 minutes తర్వాత చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మగ్గించిన టమాటాని పూర్తిగా ఆరబెట్టండి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఆల్రెడీ మిక్స్ చేసుకొని ఉంచుకున్న జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి మిక్స్తో పాటు మిక్సర్లో యాడ్ చేసి బరగ్గా మిక్స్ చేయండి. మరీ స్మూత్గా చేస్తే పేస్ట్లా ఉంటుంది, గుర్తుంచుకోండి. నా దగ్గర రోల్ లేదు కాబట్టి మిక్సర్లో వేస్తున్నా. ఎగ్జాక్ట్ రోటి పచ్చడి స్టైల్ అండ్ టేస్ట్ కావాలంటే రోల్ ఉన్న వాళ్ళు రోట్లోనే నూరుకోండి. దానికి మించిన టేస్ట్ అనేది ఉండదు. జనరల్గా కొంతమంది ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటారు ఈ పచ్చడిలో, కానీ అది టోటల్గా ఆప్షనల్. మీకు కావాలంటే టమాటాలు మగ్గించేటప్పుడు యాడ్ చేసుకోండి, వద్దనుకున్న వాళ్ళు యాడ్ చేయని అవసరం లేదు. ఇప్పుడు ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి తిప్పి ఆఫ్ చేయండి. అంతే, రోటి పచ్చడి స్టైల్లో టమాటా పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేస్తారా? ఈ పచ్చడి వంట రాని వాళ్ళు కూడా ఈ సింపుల్ స్టెప్స్ చేసేయచ్చు. మరి మీరు చేసిన టమాటా పచ్చడి ఎలా వచ్చిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి.